సో ఫ్రెండ్స్, ఈరోజు మీకైతే నేను అడవి ఉల్లిగడ్డ చూపించబోతున్నాను. ఏంటి అడవి ఉల్లిగడ్డ? సాధారణంగా ఉల్లిగడ్డలు దుకాణంలో కిరాయి షాప్లో దొరుకుతాయి అనుకుంటున్నారు కదా, కాదు. ఈరోజు నేను నేచురల్గా దొరికేటటువంటి ఒక ఉల్లిగడ్డ అనమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. మీరు నిజంగా ఇది ఉల్లిగడ్డ అనుకుంటే మాత్రం మోసపోయినట్టే. అలా అని దీన్ని ఎప్పుడు కూడా తినకండి, ఎందుకంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ప్రాణాలు పోయే అవకాశం కాదు, డైరెక్ట్ పోడే ఉంటుంది అనమాట. సో మీకు చూపిస్తాను. ఇది యాస్టీస్గా ఉల్లిగడ్డ తీరుగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇది ఉల్లిగడ్డని అడవిలో దొరికితే ఇంటికి మాత్రం పట్టుకోపోకండి. ఇది అడవిలో ఉంటుందన్నమాట. అడవి ఉల్లిగడ్డ అంటారు. దీని ఆకులు వేరేగా ఉండొచ్చు, కానీ గడ్డ మాత్రం యాస్టీస్గా ఉల్లిగడ్డ తీరుగానే ఉంటుంది. మీకు నేను చూపిస్తాను. వైట్గా ఉంటుందన్నమాట. అంత బాగుంటుందంటే ఇది అసలు ఉల్లిగడ్డేనా అని అనిపిస్తుంది మీకు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు అడవి ఉల్లిగడ్డ అయితే ఇక్కడ తవ్వానమాట. ఇగో చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇదే అడవి ఉల్లిగడ్డ అనమాట. చూడండి, యాస్టీస్గా ఉల్లిగడ్డ తీరుగానే ఉంటుంది, కాకపోతే వైట్గా ఉంటుంది. చూడండి, కింద వేర్లు అనమాట. ఇది అడవిలో ఉంటుంది. వర్షం పడ్డప్పుడు మొలుస్తుంది అనమాట. ఇది భూమి లోపల ఉంటుంది. దీన్ని ఉల్లిగడ్డని మాత్రం తినకండి, చచ్చిపోతారు. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఇది విషపూరితమైన ఉల్లిగడ్డ అనమాట. ఇది కానీ ఉల్లిగడ్డ తీరుగానే ఉంటుంది. చూడండి, దీని పొరలు చూపిస్తాను. చూడండి, ఈ పొరలు వైట్గా ఉంది కదా, మీకు కనిపిస్తలేదు. కట్ చేసి చూపిస్తా. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇది ఉల్లిగడ్డ అనమాట. ఇగో చూడండి, ఉల్లిగడ్డ పొరలు ఎలా ఉంటాయి, దీనికి కూడా అలాగనే ఉన్నాయి. చూశారు కదా. కానీ ఇది అసలైన ఉల్లిగడ్డ అయితే కాదు, విషపూరితమైన ఉల్లిగడ్డ అనమాట. చూశారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.